హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ కాకరకాయ ఉల్లి కారం. తిన్నారంటే దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. కాకరకాయ కర్రీలానే అసలు అనిపించదు. చేదు అనేదే ఉండదు. మీరు అసలు ట్రై చేయాల్సిన రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం కాకరకాయలు తీసుకొని వాష్ చేసుకొని ఇట్లా పైన చెక్కు తీసేసుకోవాలి. పైన చెక్కు తీసి ఇట్లా క్యూబ్స్ కింద కట్ చేసుకొని లోపల ఉండే సీడ్స్‌ని తీసేసి ఇట్లా రౌండ్‌గా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కాకరకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఆ లోపల ఉన్న సీడ్స్ ఉన్నాయి కదా! అవి పడేయకుండా వాటిని కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఇవి కర్రీలో వేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. సో, వీటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయల ముక్కల్లోకి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసి బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచితే సరిపోతుంది. ఇట్లా పెట్టడం వల్ల దాంట్లో ఉన్న చేదంతా పోతుంది. ఈ కాకరకాయ నానేలోపు మనం దానికి స్టఫింగ్ కోసం ఉల్లికారం రెడీ చేసుకుందాము. ఒక హాఫ్ ఉల్లిపాయ, అలాగే 5, 6 వెల్లుల్లి రెమ్మలు, నానబెట్టిన ఎండుమిర్చి ఒక 8-10 మీరు కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. మనకి ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కాకరకాయకి పసుపు, ఉప్పు కలిపి పెట్టాం కదా! ఈ కాకరకాయల్ని మనం స్క్వీజ్ చేసి తీసుకోవాలి. ఇట్లా స్క్వీజ్ చేసి తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న చేదు అంతా వచ్చేస్తుంది. ఆ రసం అంతా పోయిన తర్వాత మనకి కాకరకాయ అనేది చేదు అస్సలు అనిపించదు. కర్రీ తింటే ఇంకా తినాలనిపిస్తుంది. సో, ఇప్పుడు అన్నీ మనం స్క్వీజ్ చేసి తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇలా అన్ని కాకరకాయలు తీసుకున్న తర్వాత ఒక ప్యాన్‌లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసి దాంట్లో ఈ కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. హాఫ్ వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇదే ఆయిల్‌లో ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలేయడం వల్ల ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా పల్లీలు కూడా వేయండి. ఇలా అన్నీ రెడీ అయ్యాయి కదా! ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా! ఉల్లికారం అది ఒక్కొక్క దాంట్లోకి ఇట్లా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఉల్లికారం కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా పర్లేదు. మిగిలితే మనం కర్రీలో ఫ్రై చేసేటప్పుడు వేసేసుకోవచ్చు. సరిపోకపోతే అదే కొద్దిగా అన్నింట్లోకి అడ్జస్ట్ చేసేసేయండి. ఇలా మొత్తం అన్ని స్టఫింగ్ అయిపోయిన తర్వాత మనం ప్యాన్‌లో ఆల్రెడీ ఆయిల్ ఉంది గదా! సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, యాడ్ చేయలేదు. దీంట్లో ఇప్పుడు 5, 6 వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేయాలి. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఏవైనా పేస్ట్ ఇంకా మిగిలి ఉంటే అది కూడా వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ మూత తీసి చెక్ చేసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలపకపోతే అడుగు అంటేసి మాడిపోతుంది. సో, మనం దగ్గర ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా ధనియాల పొడి, లేదు అంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేను ధనియాల పొడి వేశాను. ఇలా మొత్తం కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మొత్తం బాగా వేగింది కదా! మనం కట్ చేసి పెట్టుకున్న సీడ్స్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసి కలిపేసి ఇప్పుడు ఆ సీడ్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలనమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-6 మినిట్స్ అట్లా వేయించుకుంటే సరిపోతుంది. వేగిపోతాయి. ఇలా మొత్తం వేగిన తర్వాత చివర్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అసలు కాకరకాయ తిన్న ఫీలింగే రాదు. ఏంటి స్పెషల్ కర్రీ అని అడుగుతారు తప్పకుండా. కాకరకాయ నేను తినను, చేదుగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకుంటారు. అంత బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.